వదిలిపెట్టే పోరుకయ్యా నన్ను తలుపు కోరి కొడుక ఎప్పటికి చేస్తారా కొడుక బాయిగాడి పోయిందని మీరు మాట చూస్తారా కొడుక ముగ్గురు కొడుకులే ఉన్నారు ఒక్క బిడ్డ లేకపోయానని ఆడపిల్ల సేవకు వెళ్ళిపోయి అమ్మా ఆ గొప్ప దేవుని గుడి కాడ సేవ చేస్తే భగవంతుడు వచ్చి నీకు కాని గడియలు వచ్చావమ్మ నువ్వు వచ్చిన గడియలు మంచి కాదు నీ బిడ్డ పుట్టే 3 నెలల వరకే మా పురికి చేతిలో చేయి వేస్తే అభయం ఇస్తే సంతానం ఇస్తే లేకపోతే లేదు దేవుడు బలికి ఆడతారు నా భర్త పరాణ నా ప్రాణమైన మంచిదే కానీ నాకు ఒక్క బిడ్డ ఉంటే కంటే సంతోషము ఆడబిడ్డ ఉంటే ఇంటికి మోక్షము శృంగారం ఎంతో వైభోగ్యము ఎంతో ఆనందము అని నీ ప్రాణమైన ప్రాణమైన ఒప్పుకొని చెల్లెని సంతానం తీసుకుని వచ్చావు తల్లి తెల్లవారితే నీవు బాబు ఇద్దరు మరణమైపోతారు అమ్మా ఈ 3 నెలల చెల్లెని కన్న తల్లి చదువుడ కష్టం అమ్మా పెళ్లి కాని కుమారులు తీసుకుపోయి చెల్లెని తీసుకుపోయి వదిలే కాళ్ళ మీద వేస్తే వదిలే మాకు స్నానం పోసే కాడ మాకు బట్టలు వెండే కాడ మాకు అన్న బదులు మర్చుకునే కాడ మాకెన్ని బాధలు మాకెన్ని సేవలు అమ్మా ఎవరి చేతులు పెట్టి వెళ్ళిపోతావే ఎవరి చేతులు పెట్టి వెళ్ళిపోతావే ఎవరి చేతులు పెట్టి వెళ్ళిపోతావే ఎవరి చేతులు పెట్టి వెళ్ళిపోతావే మా ఇల్లు చీకటి వేసిపోతావా మా ఇల్లు చీకటి వేసిపోతావా మా ఇల్లు చీకటి వేసిపోతావా మా ఇల్లు చీకటి వేసిపోతావా చిన్న కొడుకునే ఎవరి చేతుల పెట్టి అమ్మా జలమచ్చి పడుకుంటే అమ్మా అన్నము తినకుంటావు అన్నము తినకుంటావు మీవలి పంటనే అవ్వా మీవలి పంటనే అమ్మా కొడుకులు తినలేదు అని కొడుకులు తినలేదు అని లేపి అన్నం పెట్టి అవ్వా లేపి అన్నం పెట్టి అవ్వా తినబోద తినబెట్టి అవ్వో బాధకున్నావు కాదు అవ్వా బాధకున్నావు కాదు అవ్వా మాకెన్ని బాధలు అవ్వా మాకెన్ని బాధలు అవ్వా మాకెన్ని కష్టాలు అవ్వా మాకెన్ని కష్టాలు అవ్వా దేగల్ల తండ్రి బాబు దేగల్ల తండ్రి బాబు మల్లెన్నడు వస్తలే బాబు మల్లెన్నడు వస్తలే బాబు నీ వెంట బతకాలే బాబు నీ వెంట బతకాలే బాబు ఒక్కనాడు ఒట్టకుండా ఒక్కనాడు ఒట్టకుండా ఒక్కనాడు తిట్టకుండా ఒక్కనాడు తిట్టకుండా బాదుకున్నావు కాదు బాబు బాదుకున్నావు కాదు బాబు ఏ బాధలు వచ్చినావా ఏ బాధలు వచ్చినావా ఎవరింటి పోవాలి అమ్మా ఎవరింటి పోవాలి అమ్మా కల్లెనక బలగమ్ము లేదు కల్లెనక బలగమ్ము లేదు కల్లెనక బలగమ్ము లేదా కల్లెనక బలగమ్ము లేదా నీ వెంట బతకాలే అవ్వా నీ వెంట బతకాలే అవ్వా పాఠశాల వెళ్ళిపోయి కొడుకులు రాలేదు ఏ పండుగ వచ్చినా తెల్లవారు స్నానాలు పోసి అందమైన బట్టలేసి బాధకున్నదే అవ్వో నీ వెంట బతకాలే అమ్మా జంట పిల్లలంతా అమ్మాయి పెంచుకుంటాండి ఎవరిని విడవాలి అమ్మో
చిన్న కొడుకునే అవ్వా నీ బంగారు చేతనే అవ్వా మా కొడుకు చెప్పయ్య రాదు అవ్వా నీ కాళ్ళ కాడనే అవ్వా నిర్వహణమైతేనే అవ్వా నీ బంగారు చేతలకు నిజపోయామ్మా నీ కాళ్ళ కాడ బంధమైతే అమ్మా నువ్వు ఎక్కడో నీ ఉండవమ్మా నీ కాళ్ళు మొక్కుతావమ్మా నా ఇద్దరు కొడుకులు చిన్న కొడుకులు నా కాళ్ళ మీద తల పెట్టి అనేకమైన బాధపడి దుఃఖపడతారా నాయన ఎవరి చేతులు పెడతాననుకుంటారు నాయన ఎడవబోకు ఎడవబోకురా నా కొడుకా ఎన్నుదిరా అన్నా ఉన్నాడు నా కొడుకా ఎన్నుదిరా అన్నా ఉన్నాడు ఎడవబోకు ఎడవబోకురా నా కొడుకా ఎన్నుదిరా అన్నా ఉన్నాడు నా కొడుకా ఎన్నుదిరా అన్నా ఉన్నాడా అన్న కాళ్ళు పట్టుకుంటారు నా కొడుకా అన్న చేతులు పెట్టి పోతారా నా కొడుకా అన్న చేతులు పెట్టి పోతారా అన్న కాళ్ళు పట్టుకుంటారు నా కొడుకా అన్న చేతుల పెట్టి పోతనా నా కొడుకా అన్న కాళ్ళు పట్టుకుంటారా కొడిన కాళ్ళు పట్టుకుంటారా నా కొడుకా అన్న చేతులు పెట్టి పోతారా నా కొడుకా అన్న చేతులు పెట్టి పోతారా కాళ్ళు పట్టుకుంటారా నా కొడుకా కాళ్ళు పట్టి పోతనా నా కొడుకా చేతుల పెట్టి పోతనా నా కొడుకులు ధర్మమూర్తి ప్రేమ వల్ల ఇద్దరు కొడుకులు చిన్న కొడుకులకు వాళ్ళకి వీరధైర్యం చెప్పి ఇద్దరు కొడుకుల వీరధైర్యం చెప్పి ఏడ్చ కొడుకుల ఎంట పెట్టుకొని ఈ 3 నెలల పచ్చిపాపరి సంకలు పెట్టుకొని నా కొడుకు వద్దకు ధనాధన ధనాధన రాజకచ్చీరి వద్దకు రాని వచ్చాను రాజా రాజేంద్రుడాను మొత్తంగ కోటి సౌభాగ్యం చూడానురా మొత్తంగ కోటి సౌభాగ్యం చూడానురా మొత్తంగ కోటి సౌభాగ్యం చూడానురా మొత్తంగ కోటి సౌభాగ్యం చూడానురా ఆవాసరాజు మహారాజులు రాజరాజు మహారాజులు మహారాజు గారు మీరెవరు నీ పేరేంది నీ పేరేంది నీ తల్లి ఎవరు నీ తల్లి ఎవరు చెప్పండి మహారాజా మేమెవరేమో నా జన్మనామం ఏమో ఈ సభలో గురించి చెప్పమంటున్నావా? అవును మహారాజు గారు ప్రధాని మాది నెల్లూరు పట్టణం పునః కమ్మరాత్రము అయినా మా తండ్రి వెంకట్రావు గారు మా తల్లి శాంతమ్మ గారు ముగ్గురం అన్నదమ్ములము తమ్ముళ్ళు శ్రీయారి కృష్ణన్న చిన్ని రామన్న చిన్నవాడు రామన్న పెద్దవాడిని కోటహరావు గారిని అయినా నాకు ఒక్కడికే పెళ్ళైంది నా సతి పేరు మరి నా యొక్క సతి పేరైన సుబ్బమ్మ గారు ఈ నెల్లూరు పట్టణానికి పేదవాళ్ళను గాని అయినా మా ఇంట్లో మా చెల్లె పుట్టడము ఎద్దును కొన్న ముహూర్తము ఆవిడ ఉన్న ముహూర్తము ఇల్లు కట్టిన ముహూర్తము అయినా మరి ఇల్లు కట్టిన ముహూర్తము కొడుకు గాని బిడ్డ గాని జన్మించిన ముహూర్తము కలిసి రావాలంటే మేము చాలా పేదవాళ్ళము నా చెల్లె నా ఇంట్లో జన్మించడము నా చెల్లెతోటి ధనము ధైర్యము
మరి కొల్లు గుంతల్లో ఏ తాతను పోసిన ధనమో కొల్లు గుంతల్లో 3 బొక్కెల ధనం దొరికారు. ఆ ధనము తీసుకువెళ్ళి పట్నంలో వెళ్ళి ఆ ధనమును అమ్మి ఎంతో సరిపోయేంత డబ్బు వచ్చారు. నెల్లూరు పట్టణానికి అంటే తప్పకుండా పరుగుతే మొక్కకుండా ఆ నెల్లూరు పట్టణాన్ని పరిపాలిస్తున్నారు. చెప్పండి అయినా కన్న తల్లి ఏమో ఏడ్చుకుంటూ వస్తున్నారు. అమ్మా నాయనా అమ్మా నాయనా వందనము నన్ను కన్న తల్లి వందనమిదిగో వందనంబు నన్ను కన్న తల్లి వందనమిదిగో ఎందుకు నిమిత్తమై ఏడ్చుతున్నావో వేర్పటించవమ్మా అమ్మా తల్లి తండ్రి గురువు దవ్యం నా జన్మనిచ్చిన తల్లివి పాపల కన్నీరు పడుకుంటూ ఈ 3 నెలల పసిగుడ్డుని నీ చేతుల పైన పట్టుకుని ఏడ్చుకుంటా తమ్ముళ్ళ గడ్డ పెట్టుకున్న వద్దకు వచ్చావు. ఏమి బాధ నీకు వచ్చినాది అయినా నీ కన్న కొడుకులు ఉన్నారమ్మా. చెప్పవా తల్లి? అవును నాయన నా దయగల్ల కొడుకు నా ప్రేమ గల్ల పెద్ద కొడుకు నాయన ఏమని చెప్పావాలరా కొడుకులు 3 కొడుకులే ఉన్నారు. నాకన్నా కొడుకులు 3 కొడుకులు ఉన్నారు కానీ నేను మరణమైన రోజు నాకొక్క బిడ్డ ఉంటే నేను మరణమైన రోజు నా బిడ్డ ఊరికి వచ్చి తలకాడ కూర్చోనమ్మా బాబు మరణమైపోయిందా కన్న తల్లేదు నా బిడ్డ వల్ల పోస్టానా ఏడ్చటొక్క బిడ్డ లేదు. నా ప్రాణం ఒప్పుకొని బాబు ప్రాణం ఒప్పుకొని నేను సంతు తెచ్చుకున్న కొడుక పిల్లవాటే మనమైతా ముగ్గురి తోడరా కొడక నా కొడక చెల్లెరా కొడుకు చెల్లెరా కొడుకు చెల్లెరా కొడుక చెల్లె బాధలు వచ్చిన కొడుక బాధలే కళ్ళ చూడాలి చెల్లె బాధలు వచ్చిన కొడుక కంటిరే పోలే కొడుక చెల్లారి దాదుకోవాలి నవ్వలేని బిడ్డలకు బాబు లేని బిడ్డలకు
కొడకా గడపలుంటే రా కొడకా మా అన్న మంచోడు గాని మా వదిన మంచి కాదు అని బాధపడుతుంది రా కొడకా భార్య పెట్టిన మాటలకు భార్య పెట్టిన మాటలకు భార్య అన్న మాటలకు తమ్ముళ్ళు ఆగమవుతారు నీ చెల్లి ఆగమవుతాది నీ కాలు మొక్కుతరా కొడకా కాళ్ళ మీద ఉన్నా గడపల్లో తల పెట్టి కొడుకు నీ భార్య మంచిది కాదు నీ భార్య మాటలతోటి చెల్లిని తమ్ముళ్ళు కొట్టి తిట్టి బాధ పెట్టవద్దు నాయన మీ ముగ్గురు తోడ ఒక్క చెల్లికే బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇద్దరు తమ్ముళ్ళకి ఏ బాధ వచ్చినా మంచి చెప్పుకోలే తమ్ముళ్ళ చెల్లిని కన్న బిడ్డ మీరు కాపాడాల నాయన నీ తోడబుట్టిన చెల్లిని ఆగం చేయవద్దు నీ తోడబుట్టిన తమ్ముళ్ళ ఆగం చేయవద్దు నాయన తెల్లంగా తెల్లవారి పొద్దు వచ్చిందంటే అర్ధరాత్రి వేళ భగవంతుడు వచ్చి బాబుగా నా ప్రాణం తీసుకుపోతాడు నాయన మాట నాయన చెల్లె చిన్నది చెల్లెని కన్న బిడ్డ తీరు కాపాడి సహాయం పేర్చి పెద్ద చేసినాక చెల్లెని ఏ రాజునిచ్చి పెళ్లి చేస్తావు ఎవరికిచ్చి పెళ్లి చేస్తావో చెల్లెకి ఏమేమో కట్టాలు ఇచ్చి అత్తగారికి సాగనంపుతో నాతోటి చెప్పుండి నాయన కన్న తల్లి నీ మాట నే కాదంటాను చెల్లెల్ని సారీ పెద్దగా చేసి చెల్లెల్ని ఒక ఇంటికి పెళ్లి చేసిన రోజున ఏమేమి కట్నాలు ఇవ్వను అమ్మా నువ్వు చెప్పండి తల్లి నీ మాట కాదన తల్లి నా మాట మర్చిపోవద్దు పెద్దలు చెప్పిన మాట పెరమన్న సమానం పెద్దలు చెప్పిన మాట ఏనాడు కాదనొద్దు నాయన నా కొడక పోటయ్యా దూరాన ఇచ్చిన మంచిదే ధనవంతుల బుద్ధి కళ్ళ వాళ్ళ తెలివి కళ్ళ వాళ్ళకిచ్చి ఆస్తి ఉన్న వాళ్ళకి ఇచ్చిందంటే చెల్లెకు గ్రహంగా బతుకుతుంది నాయన వారికి ఇచ్చి చెల్లెని పెళ్లి చేసిందంటే నీకు ప్రాణగండం రాని బాధలు వస్తాయి తలపయ్య గండాలు వస్తాయి చెల్లెకు బాధలు ఉంటాయి నాయన ఆయన మాట్లాడదామంటే నాకు మాట వస్తలేదు కాళ్ళు రెక్కలు గడగ వస్తాయి ఆ గుండెలో తల్లేస్తాను నాయన వచ్చి బాబు నా ప్రాణం తీసుకుపోతుంది ఆయన కన్న తల్లి బాధపడి ఏడుస్తూ ఆ దేవుడికి నేను మాట ఇచ్చాను ఈ రాత్రి అయితే చెల్లె పుట్టి 3 నెలలుగా వస్తున్నది నా ప్రాణము బాబు ప్రాణము దేవుడు వచ్చి తీసుకువెళ్తాడు కొడుకు అని చెప్పి కన్న తల్లి బుద్ధులు జ్ఞానాలు చెప్పి
అనేకంగా భయపడుతూ ఏడుస్తున్నారు